ఉన్న ఊరు కన్న తల్లిదండ్రుల్ని వదులుకుని ఉద్యోగాల వేటలో మహానగరాలకి చేరి అక్కడ దొరికేటటువంటి ఉపాధి అవకాశాల్లో బ్రతికేస్తూ ఉంటాం మన వాళ్ళు చాలామంది కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా డిపెండబుల్ స్టేట్ కిందకి మార్చేశారు మన పెద్దలు. హైదరాబాద్ అనేటువంటి దాని చుట్టూ తీసుకురావడం, ఆంధ్ర ప్రాంతం అంతా కూడా అట్లాగే నష్టపోతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే విశాఖ కేంద్రంగా బాగు చేద్దామంటే దాన్ని కాదు, మళ్ళీ అమరావతిని ఒక నగరంగా తీర్చిదిద్దాం అంటున్నారు. ఇక అది ఆ విధానాల గురించి నేను పోను. కానీ ఉన్న ఊళ్ళల్లో కాకుండా మహానగరాల్లో దర్జాగా బ్రతకచ్చు అనుకునేటువంటి వాళ్ళకి బెంగళూరు ఇప్పుడు పెద్ద కష్టమై కూర్చుంది. బెంగళూరులో లక్షల రూపాయల జీతాలు తీసుకునేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు మంచినీళ్ల కోసం అని చెప్పి ఇట్లాగా ట్యాంకర్ల దగ్గర క్యూ కట్టి నుంచోవాల్సి వచ్చినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఈ మంచినీటి కొరతతో ఇప్పుడు బెంగళూరులోని అనేక కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ మధ్యన కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి వద్దు, మీరు ఖచ్చితంగా కార్యాలయాలకి రావాల్సిందే అని చెప్పారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా చాలామంది మళ్ళీ సొంత ఊళ్ళకు వచ్చి ఒంటి నిండా స్నానం చేసి ప్రశాంతంగా మంచినీళ్ళు తాగగలుగుతున్నారు. బెంగళూరు కష్టాలు మరి ఎప్పటికి తీరతాయో తెలియదు.